ఏడుస్తూ ప్రార్థన చేసేవారండి. అది నాకు తెలియదు కాబట్టి నాకు వెర్రిగా అనిపించేది వాళ్ళ ప్రార్థన లేదా వాళ్ళ ఆ యొక్క ప్రార్థన. కానీ ఇప్పుడైతే నాకు అర్థమవుతుంది అది చాలా శ్రేష్టమైనది, అదే క్రైస్తవుడు ఆయుధం అని నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక సార్లు ఎలా ఉంటాయంటే పాపం క్రైస్తవులు సగం నమ్ముకున్నప్పుడు అప్పటి వరకు తన పిల్లకి లేదా వాళ్ళ పిల్లలకి పరిశుద్ధ వివాహం చేస్తా ఉంటారట. సడన్ గా ఒక మంచి సంబంధం దొరికేటప్పటికి ఈ పరిశుద్ధత అంతా విడిచిపెట్టేసి దేవుడు మనం మార్చేద్దాంలే. ఏంటి మార్చేస్తావు నువ్వు, అవన్నీ మార్చేస్తావు. ఈ రోజు దేవుని నమ్ముకున్న వాళ్ళు తిలకలుగా ఉండలేకపోతున్నారు. ఏమంటే దేవుని నమ్ముకున్న 20 ఏళ్ళ నుంచి మనం క్రైస్తత్వాన్ని ఫాలో అయ్యి స్పిరిచువల్ గా ముందుకు వెళ్తున్నప్పుడే అనేక సార్లు పడిపోతున్నాం. ఏమండి శాతానికి మనం అప్పగించబడుతున్నాం. శాతానికి మీ జీవితాల్లో మీరు చూడలేదా? దేవుని అంగీకరించిన తర్వాత మీ ఇళ్లలో ఎవరికి శ్రమలు రాలేదండి? ఖచ్చితంగా వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే మనం తప్పుల్లో పడిపోతున్నాం, పాపంలో పడిపోతున్నాం. అలాంటి మనలే శాతానికి జల్లించేస్తున్నాడు. ఎందుకంటే మనం దేవుని నుంచి కొంచెం దూరం అవగానే శాతాన్ని లాక్కెళ్ళిపోతారు. నేను చెప్తాను, నీతికి అన్నిటికి చిన్న లైన్ ఒకటే తేడా ఉంటది. వెలికి చీకటికి చిన్న లైన్ ఒకటే తేడా ఉంటది. చీకటి పక్కన వెలుగు ఉంటది. ఒక్క క్షణం చాలు మన చీకట్లో పడిపోవడానికి. ఈ ఆత్మీయ జీవితంలో కూడా స్పిరిచువల్ లైఫ్ లో పాపం పిల్లలు అప్పటిదాకా దేవుని వెంబడించి దేవుని కోసం తెలుసుకొని నిజమైన దేవుని ఎరిగి ఒక పెళ్లి విషయంలో ఎందుకనో నేను చాలా బాధపడుతుంటాను. పెళ్లి విషయంలో దేవుడు అన్ని ఆయన తెలుసండి. తగిన సమయం అంతా ఆయన మనకు మేలు చేస్తాడు. మనం కంగారు పడిపోయి, నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు కానీ అనేక సందర్భాల్లో మన నిర్ణయాలు చాలా తప్పుగా ఉంటాయి. ఒక అన్యుడి చేతిలో పెట్టేసి ఆయన మారిపోతాడులే. ఏమీ మారిపోడండి, మనమే మారిపోతాం. నులివెచ్చని జీవితంలో పడిపోతాం. దేవుడి నోటి నుంచి మనం మూయబడతామట. ఎన్ని నిత్య జీవితాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఏంటి అటువంటి అనుభవం దేవుడు కలిగి ఉన్నది. అలాంటి శ్రమలు కూడా జీవితాల్లో వస్తాయండి. కానీ నీకు వచ్చింది ఏమి ఇప్పుడు మనం అనుకోలేదు, పడిపోయాం. అయినప్పటికీ నిరీక్షణ కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, ఎవరైతే నువ్వు అన్యుడితో సంబంధం కలుపుకున్న వారు దేవుడు ఖచ్చితంగా ఎరిగేటట్టు ఉండాలంటే నీ సాక్ష్యం గొప్పదై ఉండాలి, నీ నిరీక్షణ గొప్పదై ఉండాలి. అలాంటి స్పిరిచువల్ యుద్ధాలు కూడా మనం చేయాల్సి వస్తుంది. ఆఖానటండి, ఆఖాన్ గారు బంగారపు దిమ్మల కోసం ఆయన పడిపోయినట్టు చూస్తాం. గెహాజీ గారు ధనాశ కలిగి ఒక అతిపెద్ద దైవసేవకుడు వెంబడించే ఒక సేవకుడు మీకు మనం మాట్లాడటం ధనాశ కలిగిందటండి. ధనాశ కలిగి ఏం చేసిందండి? ఆ ధనాశ కలిగి ధనం కోసం వెంపర్లాడినప్పుడు ఆయన దేవుని చిత్రం నుంచి తప్పిపోయి కుష్ఠరోగానికి బలైపోయినట్టు మనం చూడొచ్చు. అంటే స్పిరిచువల్ లైఫ్ చాలా కష్టం అండి. లీడ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా ఇలాంటి సమయాలు మన జీవితాలకు వచ్చినప్పుడు అనేక మందికి శ్రమలు వచ్చే బైబిల్లో మీరు గమనించట్లయితే దావీదు గారికి వచ్చింది, సంసోన్ గారికి వచ్చింది, యోసేపుకి వచ్చింది, అబ్రహాంకి వచ్చింది. ఆయా సందర్భాల్లో శ్రమలు వచ్చినప్పుడు కొంతమంది ఆ శ్రమలు విడిపించబడ్డారు, కొంతమంది ఆ శ్రమలకి బలవడం కూడా జరిగింది. మనం ఎంత మాత్రం అండి, మనం ఎంత నువ్వు నిరీక్షణ కలిగి జాగ్రత్త కలిగి జీవించాలి. ఖచ్చితంగా క్రైస్తవుడిగా జాగ్రత్త కలిగి జీవించకుండా ఉంటే ఖచ్చితంగా నీ యొక్క జీవితాల్లో సుడిగుండం లాంటి సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. అయినా దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు భయపడవద్దు. ఎందుకంటే ఎండాకాలం 2 నెలలు ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా వర్షాకాలం వస్తుంది. ఎండిపోయేమో, నీ జీవితం పొడిబారిపోయిందేమో, నీకు సమాధానం లేదేమో, నీకు ఆరోగ్యం దొరకదని మాట్లాడుతున్నారేమో. ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. ఎందుకంటే ఆయన నువ్వు నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన ప్రార్థనకు సమాధానం దయచేసిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని బరువులు అర్పించడం లేదు కానీ కేవలం నీ హృదయాన్ని ఆయన ఎంతో మోకరించి మీరు ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నీ సమాధానం దయచేస్తానని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి సందర్భంలో అనేక మంది దైవసేవకులు వెంబడించినట్టుగా మనం కూడా వెంబడించుకుంటాడు. ఎలా స్పిరిచువల్ అనుభవం ఎలా ఉంటుందండి? ఎఫెసీయులు 6:12-17 ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-17. ఈ స్పిరిచువల్ అయాలనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధ లోకనాథులతోనూ లోకాశ మండలమందున్న దురాత్మలతోనూ పోరాడుచున్నాము. తర్వాత చూద్దాం. అందుచేతను మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారి పిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. హల్లెలూయా. దేవుడు ఏం మాట్లాడుతుంది? ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు ఖచ్చితంగా క్రైస్తవుడిగా బ్రతకడం ఛాలెంజింగ్ విషయం. నేను చెప్పాను కదండి, దైవ సేవకుడిని ఆయన ఎంతో మందిని పురుకొల్పి అంటే ఆయన ప్రసంగాలు వింటూ ఉంటే నాకు చాలా ఇంత లోతైన జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అమెరికాలో 4 సాఫ్ట్వేర్ కంపెనీలు కలిగి దగ్గర 1000 మంది 5 ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఆ వచ్చిన డబ్బంతా భారతదేశంలో ఈ ప్రజలు నశించ
నష్టపోకూడదని అన్య ప్రాంతాల్లోకి వెళ్ళి పేదలకు వారికి అనేక మంది వారి చర్చకు వచ్చే పేదలకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించి ఆయన ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు అండి వారి పైన శ్రమలు ఎలాంటివంటే క్రైస్తవులకు వచ్చే శ్రమలు అనేకం అండి. నేను ఆ జీవితంలో మన ఇంట్లోనే సమస్యలు మొదలు ఎక్కడో కాదు, ఒకరు అలా ఉంటే ఒకరు ఎడ్డమంటే ఒకరు తెడ్డమంటారు, కానీ బయటకు మాత్రం కనబడరు. కానీ ఆ క్రైస్తవ జీవితాన్ని ముందుకి ఆత్మీయంగా మనం అనేక సంఘర్షణలు ఎదుర్కొంటాం. అనేక మంది దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. మనం ఎవరితో పోరాడుతున్నాడండి? మనం ఒక చుట్టూ ఉన్నటువంటి లోకనాథులతో పోరాడుతున్నాడు ఏమండి. మన విశ్వాసం మన భక్తి వాళ్ళకి విరిగా కనబడుతుంటదట. ఒక్కొక్కసారి మనం కూడా అవిశ్వాసం వచ్చి సరే వీడెప్పుడు నేనైతే దేవుడిని నమ్ముకుని పనికి కూడా వెళ్ళడం అనేసి నేను ఉదయం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోతాను, ఏం లాభం, పనిలోకి వెళ్ళిపోతే తనలో నాకు 300 వస్తుంది కదా, ఆవిడ బతకట్లేదా నేను బతకనా అనేది మనకు శాతాన్ని లోపల పనిచేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం మాట్లాడుతారండి? ఖచ్చితంగా దేవుడు ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనం ఇవ్వాల్సిందని. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికేది 60-70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. కానీ నీకు నిత్య జీవితం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆయన కోసం నువ్వు ప్రయాసపడ్డావా లేదా, భూమి మీద ఆయన వాక్యానుసారం బతికావా లేదా, నువ్వు ఆయన వాక్యానికి లేదా ఆ దైవ గ్రంథానికి లేదా అగ్నికి లోబడి ఉన్నావా లేదని దేవుడు చూస్తాడు తప్ప నువ్వు ఎంత పని చేసుకున్నావు భూమి మీద అంత సంపాదించుకున్నట్టు ఆయనకి అదంతా లేదు. కానీ మనమైతే దేవుని వెంబడించి ప్రతి ఆదివారం లేదా సమయం ఉన్నప్పుడల్లా, నీకు సమయం కుదిరినప్పుడల్లా దేవుని యొక్క మందిరానికి రావడానికి ఇష్టపడాలి. ఆ యొక్క కూడికల్లో మనం పాల్గొనడానికి సహాయం చేయాలి. ఏమంటే నేను అంటాను, అనేక మంది ప్రయాసపడుతుంటారు కదా, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు, ఏమంటే నా కొడుకు పెళ్లి కాలేదు, నా కూతురికి పెళ్లి కాలేదు అని మాట్లాడుతుంటారు కదా. మనం ఈ రోజు ఎంత ఉంటామని, నా వయసు 40 సంవత్సరాలు, ఇంకా మహా అయితే 20 సంవత్సరాలు బతుకుతాం. తర్వాత దేవుని యొక్కకి సెలవు తీసి నువ్వు నేను కూడా అదే పరిస్థితులు కలిగి ఉన్నాం. అయితే మనం మతించిపోయిన తర్వాత ఈ పాస్టర్ సామ్యూయల్ రాయ్ గారు ముందు చూపుతో అక్కడ మందిరం కట్టారు కాబట్టి ఆ మందిరంలో ఇవాళ మనం వర్షిప్ చేస్తున్నాం అంతేనండి. ఒకళ్ళు మందిరం కట్టి ఉండకపోతే ఏ చెట్టు కిందో లేదు, ఏ రేకుల షెడ్ ఇప్పుడు మనం కొనుక్కొని వెళ్ళాలి. నీకు నాకైతే మంచి ఏసీ పెట్టి మంచి టేబుల్స్ వేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. నాకు బాధ కలిగినప్పుడు లేదా నీకు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు అనేక సార్లు మనకి కొంతమంది క్రైస్తవులు బాధ కలిగినప్పుడు మందిరానికి వెళ్ళి దేవుడితో మాట్లాడే అనుభవం ఉంటుంది. అయితే ఈ రోజు అలాంటి అవకాశం ఉంది కాబట్టి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు నేను దేవుని యందు విత్తుతున్నావా లేదా, విత్తే అనుభవం మనం కలిగి ఉన్నావు లేదా? ఈ రోజు మనం గతించిపోయినప్పటికీ మన తరాల వారు బాగుపడాలి. మీకు ఆ యొక్క భారం ఉందా లేదండి? నేను నా పిల్లలను నమ్మితే చాలనుకున్నావా? అయ్యో ఈ పిల్లగాళ్ళలో దేవుని కోసం తెలియని అనేక మంది ఉన్నారు, లేదా ఈ రోడ్డు పోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు, ఆయనకి మనం సువార్త చెప్పాలి. లేదా వారందరికీ ఒక మంచి, మనం గతించిపోయిన తర్వాత ఇక్కడ ఒక మంచి సంఘాన్ని ఏర్పాటు చేయాలి. మనం లేనప్పటికీ సామ్యూయల్ రాయ్ గారికి లేరండి, ఆయన కట్టిన భవనాలు ఉన్నాయి, మనం ఆరాధిస్తున్నాం. అనేక మంది కొత్త ఆత్మలు వస్తున్నారు, దేవుని అంతా నిరీక్షణ కలిగి ఆయన నిత్య జీవనం చేరుకుంటున్నారు. అలాగే మన భూమి మీద మనం అన్ని కోరుకుంటాం, ఇల్లు కట్టాలని, బిల్డింగ్లు కట్టాలని, లేదా పిల్లల పెళ్లి చేయాలని కోరుకుంటాం. కానీ దేవుని సన్నిధి చాలా స్పష్టంగా మందిరం నిర్మించబడాలని, ఆ మందిరంలో నీ యొక్క పోర్షన్ ఏంటని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక్క పిల్లర్, ఒక అడుగు స్లాబ్ నువ్వు మనం వేయించగలిగితే నీ డబ్బుతో, నీ కష్టార్జితంతో అడిగించగలిగితే ఆ అడుగు కింద అనేక మంది వచ్చి సువార్త పొంది దేవుని యొక్క వాక్యం విని నిత్య జీవానికి వస్తారండి. ఆ సాక్ష్యం ఖచ్చితంగా దేవుడు నువ్వు మనం విత్తినట్లయితే దేవుడు, మనం అనుకుంటాం మనం ఇల్లు కట్టుకోలేదు మనం దూరంగా ఉంటాం. కానీ నువ్వు ఒక ఇటుక పేర్చు దేవుని కోసం, దేవుడు నీకు 100 ఇటుకలు పేర్చి నీ ఇల్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడండి. అటువంటి అనుభవం ఎందుకంటే మీరు గ్రహించండి. నేను స్పష్టంగా చెప్పగలను, నేను పలాస పని చేసేటప్పుడు వాళ్ళు ఒక చర్చి కట్టాలనుకున్నప్పుడు డొనేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే మా జాయిస్ పుట్టినరోజు వచ్చినప్పుడు మేము కొంత అమౌంట్ దేవుని యందు వాళ్ళు చర్చి కడుతున్నారని మేము విత్తినప్పుడు మేము తెలియని ఆశీర్వాదం మేము చూసామండి. ఎందుకంటే అన్నిసార్లు నీకు అవకాశం రాదు, అన్నిసార్లు మనం అక్కడ పెట్టుబడి పెట్టే నువ్వు పెడతా అన్నా సరే. ఇప్పుడు అనేక మంది డబ్బు కలిగి ఉన్నారు, బ్లాక్ మనీ కలిగి ఉన్నారు. నువ్వు అడిగితే వచ్చి 10 లక్షలు పెట్టి ఇక్కడ బిల్డింగ్ కడతారు, వాళ్ళ పేరు పెట్టాలి, వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్స్ చూడాలి. కానీ దేవుడు ఆ అనీతమైన డబ్బును ఆయన కోరుకోవట్లేదు. కానీ నీ కష్టార్జితం పేద విధవరాలు 2 కాసులు ఇచ్చినప్పుడే ఆ 2 కాసులు దేవుడు ఎంత సంతోషపడ్డాడో నేను ఆ జీవితంలో మనం అనుకుంటామేమో, మన వేలకు ఇవ్వలేము, వందలు ఇవ్వాలనుకుంటాను. దేవుళ్ళు విత్తండి. ఆ ఒక్కసారి ఆ యొక్క ఆత్మీయ అనుభవం లేదా ఆ యొక్క అనుభవాన్ని మనం చూడటం ఒక్కసారి ఇలా విత్తితే దేవుడు ఖచ్చితంగా నువ్వు మనం కొనుక్కుంటే ఇవ్వకూడదు. కానీ మనం ధారాళంగా మనకు ఉన్నదాన్ని మనం ఇస్తే నువ్వు అనుకుంటావేమో, నేను నాదే మాత్రం లే నేను ఇస్తే ఏమవుతుంది, లేదా నా కానుక అంత పెద్దది కాదు అనుకుంటా. దేవుడు నా కానుకలు మనుషులు చూడరు, కానీ పరమందున్న దేవుడు చూస్తాడు నీ యొక్క ప్రయాస ఏంటని. నీ ప్రయాస నువ్వు ఇచ్చిన 2 రూపాయలైనా నువ్వు దేవుని కోసం, దేవుని పరిచయం కోసం ఏమి ఇస్తావు దేవుడు చూస్తున్నాడు. ఈ ఆత్మీయ అనుభవంలో అనేక సార్లు పడిపోయినప్పుడు ఆ ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉండి మిగతా వాళ్ళందరూ కూడా వారి పేరు కోసం
నేను పేర్లు అనౌన్స్ చేస్తారో మనకు తెలియదు. పేరు కోసం ఎవరు ముందుకు రాకూడదు, కానీ దేవుని యందు నీ యొక్క పోర్షన్ ఏంటి అనేది. ఎందుకంటే ఒక చెట్టు వేసినప్పుడే మన తరాల తర్వాత పండు తినగలుగుతారండి. అదే మాదిరిగా మనం సంఘాలు నిర్మించాలన్నా లేదా సువార్త ముందుకు వెళ్ళాలన్నా మనకు కలిగింది మనం విత్తాలి. మన ఇల్లు కట్టుకుంటామో లేదా మనం 4 బిల్డింగ్లు కట్టుకుంటాం, కార్లు కట్టుకుంటాం, అదంతా దేవుని ఇదిని బట్టి జరగవచ్చు. కానీ నువ్వు దేవునికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు విత్తు, దాని ద్వారా నువ్వు ఆ వచ్చి ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండాలని నేను మాట చెప్తున్నాను. మొదటి కాకుండా మీరు చూసుకోండి, అదే మరోలా తీసుకోవద్దు దయచేసి. తర్వాత చూద్దాం. చివరిగా ఇన్ని కాలాలు అనిపించిన వారికి చివరిగా ఒక కాలం దేవుడు ఇస్తాడండి, ద సీజన్ ఆఫ్ ది హ్యాపీనెస్. ఏంటి? సంతోషకాలం అంట. అంతే కదండి. మన ఎండాకాలంలో ఉన్నాం, ఎంత నీకు ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఎన్ని రోజులు మనల్ని ఇబ్బంది పడుతుంది ఎండాకాలం? ఎన్ని రోజులు ఇబ్బంది పడుతుందండి? మహా అయితే 2 నెలలు. తర్వాత ఖచ్చితంగా నువ్వు వద్దన్న వర్షాకాలం వచ్చేస్తుంది, చాలా చల్లగా ఉంటుంది. ఎండిపోయిన భూమి తడిసి ముద్దైపోయి తన పంట ఒక విత్తనాన్ని తనలో తీసుకుని ఒక మొక్కని మొలిపించడానికి సిద్ధపడి అటువంటి అనుభవం కలిగి ఉంటుంది ఆ భూమి. ఎందుకంటే అలాగే కూడా నేను ఆ జీవితంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ సంతోషపడే కాలం వచ్చినప్పుడు కేవలం సంతోషపడడానికే మనం ఇష్టపడకూడదండి. కేవలం సంతోషపడడానికి ఇష్టపడినప్పుడు ఈ కాలాలు మిగతా కాలాలను వచ్చినప్పుడు దీన్ని ఫేస్ చేయలేకపోతున్నాం. ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే, మనం సుఖానికి అలవాటు పడిపోతే లేదా మనం ఒక రకమైన లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతే ఇంకొకటి మన జీవితంలో జరిగినప్పుడు దాన్ని మనం ఎదుర్కోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, దేవుని నమ్ముకుంటున్న సమస్యలు పోతాయి, దేవుని నమ్ముకుంటున్న జబ్బులు పోతాయి అని అనుకుంటున్నాం తప్ప, నిజమైన దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన ఆజ్ఞ ఒకటి ఉంది. ఆ ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సంతోషంగా దేవుడు ఉంచుతానని మాట్లాడుతున్నాం. సంతోషించండి, మరలా చెప్తున్నాను, సంతోషించండి. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే ఏం చేయాలంటే, ఈ యొక్క ప్రతి కాలం వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కొనే అనుకుని దేవుడు రాత్రికాలంలో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అనేక శ్రమలు చోటు చేసుకుంటాయేమో, చోటు చేసుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండు. ఆ సిద్ధంగా ఉన్నప్పుడు గాఢాంధకారపు లోయలో నువ్వు పడుకున్నప్పుడు కూడా ఆయన నిన్ను రక్షిస్తాడటండి. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంది. గాఢాంధకారం లోయలో సంచరించినను ఆయన నీకు ఏ అపాయమో యుద్ధకు రాదటండి. ఆయన దండము నీకు గుడ్డుకరై ఉన్నాడట. ఆయనే మన కొండ కోటగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఈ సంతోషించమని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుని బట్టి మనం ఏం చేస్తామంటే, ఇలాంటి సమయాల్లో అనేక సందర్భాల్లో మనం బాధలు పడుతూ ఉంటాం. కానీ మన దేవుడు స్పష్టంగా మాట్లాడు, ఆయన ఎందుకు నిరీక్షించి ఆయన కోసం మనం నిలబడినట్లయితే, ఆయన ఆ నలగగొట్టబడినట్లయితే లేదా ఎదురు చూసే అనుభవం మనకు కలిగినట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను సంతోషపడతాం. దేవుని యందు ఆయన యొక్క ఆజ్ఞలు ఫాలో అయ్యి నిలబడితే ఖచ్చితంగా మరలా సంతోషించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా సంతోషించండి అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవం కలిగి ఉండాలని అనేక సందర్భాల్లో మనం కష్టాలు వచ్చినప్పుడు నిలబడాలండి, లేదా మన సాక్ష్యాన్ని కోల్పోకూడదు సమయం వచ్చినప్పుడు. ఎందుకంటే నేను ఆ జీవితంలో దేవుడు ఎక్కువ రోజులు శ్రమల్ని యాక్సెప్ట్ చేయడు, కానీ ఖచ్చితంగా అతి తక్కువ సమయంలోనే నీకు వర్షాకాలం తర్వాత ఎండాకాలం తర్వాత వర్షాకాలం చలికాలం ఎలా వస్తుందో అట్రీతిగానే నీ జీవితంలో శ్రమలు ఎక్కువ రోజులు ఉండవు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి, కానీ తప్పిపోకూడదు. ఏమంటే ఆయన సమస్త దుర్నీతి నుంచి ఆయన విడిపిస్తాను మాట్లాడుతున్నాడు. నీ జ్ఞానం కొదువైతే ఆయన అడగమని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు పోరాడేది నీలో నీవు కాదు, నీ యొక్క దుర్నీతిని సమస్త లోకంలోని లోకనాథులతోనూ లేదా ఆచారాలతోనూ లేకపోతే నీ అధికారులతోనూ పోరాడాల్సిన అవసరం వస్తుంది. అయినప్పటికీ నీ సాక్ష్యం ముందుకుండి నడిపించమని, ఆయన సన్నిధిలో విత్తమని, అందు ద్వారా ఇవన్నీ చేయడం ద్వారా నువ్వు నీ సంతోషమైన కాలాలు వస్తాయండి. ప్రతి క్రైస్తవుడు సిద్ధంగా ఉండాల్సింది ఏంటంటే, మనం దేవుని నమ్ముకున్నంత మాత్రాన్ని మనం అందరూ సంతోషంగా ఉంటామని, మనకు శ్రమలు రావని వ్యాధులు రావని కాదు. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా జయించాలి, దేవుని ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి, ఎలా తప్పుకోకుండా ఉండాలని దేవుడు ఈరోజు రాత్రికాల సమయంలో నాతో మాట్లాడుతున్నాడు. అందుని బట్టి మనం ఒకసారి గమనించుకుందాం. ప్రతి కాలము మన జీవితంలో ఉండిపోదు. ఖచ్చితంగా మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నీకు ఒక ఎండిపోయిన జీవితం నుంచి, ఎదురు చూసే జీవితంలో నుంచి, లేదా నిరీక్షణ కలిగే జీవితంలో నుంచి, నలగొట్టబడే జీవితంలో నుంచి ఇవన్నీ పోయిన తర్వాత దేవుడు ఖచ్చితంగా ఒకనొక రోజున నేను సంతోషపెట్టే రోజులు వస్తాయి. ఆ సంతోషంగా ఉంచుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి అనుభవం కలిగినట్లే మనం ప్రార్థించి ఆ యొక్క అనుభవం కలిగి ఆ యొక్క సంతోషమైన దినాలు గడపాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాను.